సార్ సినిమా ద 100 అదిరిపోయింది. మీకు ఆడియన్స్‌తో చూసినప్పుడు మీరు అనుకున్నది, మీరు రాసింది ఆడియన్స్ రెస్పాన్స్ చూసినప్పుడు ఎలా అనిపించింది? ఎక్సలెంట్ ఉందండి ఆడియన్స్ రెస్పాన్స్. ఏదైతే నేను ఎక్కడైతే హై వస్తుంది, హై మూమెంట్ వస్తుందని అనుకున్నా అక్కడ రావడం, ఏ డైలాగ్కి అయితే అక్కడ క్లాప్స్ వస్తాయనుకుంటే అవి రావడం జరిగింది. డెఫినెట్గా నేను ఏ ఆడియన్స్కి అయితే రీచ్ అవ్వాలనుకుంటున్నానో ఆ ఆడియన్స్ అందరికీ రీచ్ అయ్యాను, అండ్ ఎస్పెషల్ లేడీస్. సార్ ఆ పాయింట్ అనేది నార్మల్ పాయింట్ కాదు అది. అసలు ఎప్పుడు తట్టింది సార్ ఆ పాయింట్ మీకు? ఇది యాక్చువల్ చాలా ఇయర్స్ నుంచి నేను దీని మీద రీసెర్చ్ చేస్తున్నాను ఈ పాయింట్ మీద. ఎందుకంటే దీనికి ఒక్కొక్కరు మైండ్ సెట్. ఇందాక ఒక లేడీ ఫీడ్బ్యాక్ ఇచ్చారు మన సినిమా చూసిన తర్వాత, ప్రతి ఇంట్లో విక్రాంత్ లాంటి అబ్బాయి ఉండాలి అని. అంటే అలాంటి మైండ్ సెట్ ఉన్న అబ్బాయి ఉండాలి అని. అలాంటి మైండ్ సెట్ ఉన్న అబ్బాయి ఉన్నప్పుడు అమ్మాయిల మీద జరిగే ఈ అగాత్యాలన్నీ కూడా తగ్గుతాయి. సో అది తగ్గాలంటే మనం ఎలా ఉండాలి, వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు ఏం చెయ్యాలి అన్నది మన ఈ సినిమాలో ఉంది. ఇక టోటల్లీ మీకు కంగ్రాట్స్ సార్. ఇంకా కాప్ రోల్స్ ఉన్న సినిమాలు రావాలి, ఆల్రెడీ రాశారు అంటున్నారు. కాదు, సాగర్ గారు కాకుండా ఇంకా ఎవరైనా థాట్ ఉందా? బిగ్ థాట్ ఏమన్నా? అంటే మొత్తం ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న యంగ్స్టర్స్, అప్కమింగ్, తర్వాత ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హీరోస్కి సంబంధించిన స్టోరీస్ కూడా ఉన్నాయి. వాళ్ళకి సెట్ అయ్యే స్టోరీస్ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ మేము ఎక్కువగా డిస్కస్ చేసుకున్న స్టోరీస్లో ఆయనకి సెట్ అయ్యేది కూడా ఉంది అని చెప్తున్నాను. అంటే నాకేమనిపించిందంటే సూర్య గారు లాంటి మళ్ళా ఇలాంటి కాప్ రోల్లో ఆయన కూడా పడితే మళ్ళీ మాకు గుర్తు చేసినట్టు ఉంటుంది. డెఫినెట్గా అండి. ఇప్పుడు ఆయన చేయాలనుకున్నారు అనుకోండి, ఆయనకి నెక్స్ట్ మళ్ళీ అంటే ఆల్రెడీ పోలీస్గా చేశారు, మళ్ళీ కూడా పోలీస్గానే చేయాలని ఆయన అనుకుంటే డెఫినెట్గా చేయొచ్చు, అదేం ప్రాబ్లం కాదు. ఫ్యూచర్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చేయొచ్చు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.